జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య నెలకొన్న యాష్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డికి సీఎం ఆఫీసు నుంచి కబురందింది. ముగ్గురు నేతలు సీఎం చంద్రబాబును ఇవాళ కలవాలంటూ ఆదేశాలొచ్చాయి. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇదివరకు జేసీ వర్గీయులే బూడిద తరలించుకుపోతుండగా రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబట్టారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఫ్లై యాష్ వివాదంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి, వీరు ముగ్గురిని కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు రమ్మని చెప్పినటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. అయితే ఇవాళ ఈ ముగ్గురు నేతలు కూడా సీఎం చంద్రబాబు నాయుడును కలవబోతున్నారు. ఈ పంచాయతీ ఏదైతే ఉందో జేసీ అలాగే ఆది వర్గీయుల మధ్య నెలకొన్నటువంటి వివాదాన్ని పంచాయతీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అయితే అంత అసలు ఏంటి ఈ గొడవకు కారణం ఏంటి, విభేదాలకు కారణం ఏంటి, అసలు మీకు కావాల్సింది ఏంటి అన్న ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు వీరిని పిలిపించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పార్టీకి అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది. మీరు చేసే ఏదైతే అక్కడ గొడవలు కావచ్చు, మీరు అంశం కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి ముగ్గురు నేతలు ఈ రోజు వస్తారా లేదా అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు మాత్రం మేము గతం నుంచి ఫస్ట్ నుంచి మేము ఈ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాము. ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తీసుకెళ్లి ఎల్ఎన్టీ తాడిపత్రిలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఆ ఫ్లై యాష్ ను తరలించే కాంట్రాక్ట్ మొదటి నుంచి చేస్తున్నాం. అయితే ఇటీవల ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనకు కూడా ఇందులో వాటా కావాలి, లేదంటే మాకు కాంట్రాక్టర్ కావాలని చెప్పి కూడా పోటీతో ఈ వివాదం తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇద్దరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఆదినారాయణ రెడ్డి ఇద్దరు తగ్గకుండా ఎవరికి వారు లారీలను పంపించి అక్కడ ఫ్లై యాష్ తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఇది చిలికి గాలి వానలాగా మారి పెద్ద ఎత్తున వివాదంగా మారింది. నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా అయ్యారు వారి ఇద్దరి చర్యలపై కూడా. అయితే ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళన కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వీరి ముగ్గురిని కూడా రావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటికే జిల్లా అధికారుల నుండి కూడా చంద్రబాబు నాయుడు తెప్పించుకున్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సమాచారాన్ని అలాగే ఈ ముగ్గురు నేతలు ఏం చెబుతారో విన్న తర్వాతనే ఆయన ఒక నిర్ణయం అలాగే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురి నేతలకు దిశానిర్దేశం కూడా చేస్తారు. ఈ పంచాయతీ మొత్తంగా ఈ రోజు తేలబోతుందని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరికి కూడా అటు ఆది వర్గం కావచ్చు, జేసీ వర్గానికి కావచ్చు, లారీలకు ఎటువంటి ఫ్లై యాష్ లోడు అయితే చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఆర్టీపీపీ అధికారులు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఫ్లై యాష్ తరలింపు కూడా ఆగిపోయిన నేపథ్యంలో ఈ అంశాన్ని ఇంకా ఎక్కువగా లాగకూడదు, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిసి తర్వాత అంతా సద్దుమణిగేలాగా చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ చర్యలకు పాల్పడ్డారు. అలాగే వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. మరి చూడాలి ఈ ముగ్గురు నేతలు చంద్రబాబు నాయుడుతో ఎటువంటి అంశాలు వివరిస్తారు, అలాగే చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వీళ్ళు వింటారా లేదన్నది కూడా ఆసక్తికరంగా మారింది వైశాలి. అయితే మరి ఇద్దరు నేతలు సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లేందుకు సానుకూలంగా ఉన్నారా? వెళ్తారన్న ఒక సమాచారం అయితే అందుతోంది. మరి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు వీరి ముగ్గురు నేతలను ఒకటేసారి కూర్చోబెట్టి పంచాయతీ చేస్తారా, లేకపోతే విడివిడిగా వాళ్ళ వాదనను వినిపించే ప్రయత్నం అలాగే అవకాశం ఇస్తారా అన్నది కూడా చూడాలి. మరి ఈ రోజంతా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదైతే సీఎంఓలోనే ఉంటారు. అయితే అక్కడికి చాలా మంది వస్తుంటారు. అయితే వీళ్ళకి ఏ టైంలో అపాయింట్మెంట్ సీఎం ఇచ్చారనేది కూడా వివరాలు తెలియాల్సి ఉంది. మేబీ మధ్యాహ్నం తర్వాతనే వీరు సీఎం కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే విజయవాడలోనే ఉన్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఇంకా బయలుదేరారా లేదా అనేది కూడా ఆ వివరాలు అందాల్సి ఉంది, మరి సమాచారం అందాల్సి ఉంది. మరి భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. గత నెల నుంచి కూడా ఈ వివాదం జరుగుతోంది. అయితే కడప పోలీసుల విజ్ఞప్తి మేరకు తాను ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నానని చెప్పి కూడా ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీకి కూడా ఒక లేఖ రాయడము,
ఇవన్నీ కూడా పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే ఇటు ఆర్టీపీపీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి చెప్పినట్లుగానే ఆర్టీపీపీ అధికారులు వ్యవహరిస్తున్నారు, వారి తీరు బాగలేదని చెప్పి కూడా ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి వారి తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. తానే స్వయంగా వచ్చి అసలు ఆర్టీపీ అధికారుల ఎందుకు అలా చేస్తున్నారో అదే తేల్చుకుంటానని చెప్పి కూడా ఆయన ప్రకటన చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి అక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా అక్కడ చర్యలు తీసుకున్నారు. సో ఇవన్నీ అన్ని అంశాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వీరందరినీ ఈ గొడవకు కారణమైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఆదినారాయణ రెడ్డి ముఖ్యంగా వీరిద్దరిని కూడా పిలిపించి మాట్లాడాలన్న ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు పిలిపించడం జరిగింది. మరి ఈ పంచాయతీకి ఒక సుఖాంతం కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఒక సొల్యూషన్ కూడా ఇస్తారని చెప్పి కూడా ఇటు రెండు వర్గాల నేతలు అలాగే వర్గీయులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైశాలి.